సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం ఆ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు పోయారు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతులు ధార్మికమనే ఎవరండి? నీతిమంతులు ధార్మికమనే తమ తండ్రి రాజ్యములో పితాంతర రాజ్యలే సూర్యుని వలె తేజరిల్లుదురు. ఆ సూర్యుల తేజపరిసమని ప్రకాశిత హెబే. సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తున్నాడో సూర్య जो प्रकार से प्रकाशित हुए ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉదయిస్తూ తేజరిల్లుతూ ఉంటారు. ఐశ్వర్య ప్రజామన సమస్త से प्रकार సూర్య పరిసమని ప్రకాశిత హెబే. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆ విచారకర్త তার 5 পর্ব 31 পদ যদি আমি দেখো 5:31 విచారకర్త তার 5 পর্ব 31 చదువు ఈ శత్రువులందరూ ఆరాధనలోనే నశించరు. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ముందుగానే పాడిది. ఆమేన్. हे सदा प्रभु तुम्हारे समस्त शत्रु एक पे विनाश न होंतु मात्र ताहांकर प्रेमकारी माने सब पराक्रम रे गतिकारी सूर्य तुल्य होंतु. ఇక్కడ మనం విషయం చూస్తున్నాం. एक तरह हमें तीन विषय देखవచ్చు. మొట్టమొదటి నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో చూడని आ प्रथम हमें देखవచ్చు धार्मिक माने ईश्वर राज्य रे सूर्य परि तेज भाବରେ प्रकाशित हेबे. రెండోది చూసినట్లయితే యెహోవాను ప్రేమించువారు. आ सदा प्रभु को जो माने प्रेमकारी లోకాన్ని ప్రేమించేవారు కాదు, जगत को प्रेमकारी मानवे డబ్బును ప్రేమించేవారు కాదు, टोका को प्रेमकारी मानवे ఆస్తిపాస్తులను ప్రేమించడం కాదు, धन संपत्ति को प्रेमकारी कार्य मानवे ఉన్న వాటిని ప్రేమించడం కాదు. जहाँ अच्छी कहानी में प्रेमकारी में దాని యెహోవాను ప్రేమించేవారు जो मैंने सदा प्रभु को प्रेमकारी माने భారముతో और समय पराक्रम है ఉదయించు సూర్యుని వలె ఉందురు. और समय सूर्य तुल्य से मैंने प्रकाशित है ఈ వెలుగు సూర్యుని వలె ప్రకాశించాలంటే और सूर्य को तेज परि जो प्रकाशित बापा जहाँ మొట్టమొదట మనం ఏం చేయాలంటే प्रथमे हमें कौन करिएगा पड़िया माने ప్రభువుని ప్రేమించాలి. प्रभु का हमें प्रेम करना दरकार ప్రభువుని ప్రేమించాలి. हमें प्रभु को प्रेम करना दरकार. ఆ తర్వాత ప్రభువు ఎవరిని ప్రేమించమని నీకు ఆజ్ఞాపించారో వారినే ప్రేమించాలి. और जो परमेश्वर हमको प्रेम करिया पे आज्ञा दे सुनी तंत्र हमें प्रेम करिवा. మొదటి కొరింథీ 13:13 प्रथम करंती 13 पदरे దాని విశ్వాసం నిరీక్షణను ప్రేమ ఈ మూడును ఇష్టము వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. హల్లెలూయా. हालेलुया. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని మనం అక్కడ చదువుతున్నాం. एक तरह रे विश्वास भरोसा प्रेम ए तीनटी स्थायी अटे और एमान के मध्य रे प्रेम उत्कृष्ट अटे. ప్రేమలో పరిపూర్ణమైన వాడు और प्रेम रे परिपूर्णता थिबा जोगु దేవుని రూపమును కలిగి ఉన్నవాడే. और समय ईश्वर का स्वरूप होई रही अछंदी. ప్రేమించువారి ముఖం और जो माने प्रेम करंती सेमानकर मुख చూస్తే देखिबाकु गले దేవుని ముఖమును చూసినట్లే और ईश्वर को देखिला परि लागे. ప్రేమ స్వరూపమున్న దేవుడు और प्रेम स्वरूप जे ए परमेश्वर ఈ లోకమును ఎంతో ప్రేమించాడని और ए जगत को कितने प्रेम करिवा पाए యోహాను 3:16 చదువుతున్నాం. और ता अमंतर जन लिखित सुसमाचार श्रेष्ठतर पद पर्व 30 దేవుడు లోకమును ప్రేమించటం అంటే ईश्वर जगत को प्रेम करिवार कारण कोन अटे మట్టిలో దొరికే వజ్ర వైద్యరణము కాదు. और मट्टी देखिबा और से सुना रूपन में తన పోలికగా సృష్టించిన మనుషులను ప్రేమించాడు. तांतर प्रतिमेंद्र सृष्टि
ଈଶ୍ୱରକୁ ନ ଜାଣି మట్టిలో దొరికే వజ్ర వైడూర్యములను ధనమును ప్రేమిస్తున్నారు. ମାଟିରେ ମିଳିଥିବା ସୁନା ଏବଂ ହୀରା ମୋତି ମାଣିକୁ ତାହାକୁ ଧନ କରିକି ସେମାନେ ପ୍ରେମ କରୁଅଛନ୍ତି. వారి కళ్ళు ఆకాశం వైపు చూడక ସେମାନଙ୍କର ଦୃଷ୍ଟି ଆକାଶ ପ୍ରତି ଦୃଷ୍ଟି ନ କରିବା ଯୋଗୁଁ భూమి వైపు తిరిగి ఉన్నాయి. ଆଉ ସେମାନେ ଭୂମି ପ୍ରତି ଦୃଷ୍ଟିପାତ କରିଛନ୍ତି. వారు ఎల్లప్పుడూ రాయంబాలుగా భూ సంబంధమైన తలంపులో ఉన్న ଆଉ ସେମାନେ ଯେତେବେଳେ ଭୂମିକୁ ଦୃଷ୍ଟିପାତ କରିଅଛନ୍ତି ଏହି ଜାଗତିକ ସମସ୍ତ ବିଷୟ ଗୁଡ଼ିକ ଚିନ୍ତାଧାରା ସେମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ మట్టి తింటున్నారు. ଆଉ ସେମାନେ ମାଟି ଖାଉଅଛନ୍ତି. అంటే మట్టిలో నుండి వచ్చి వాటి మీద మనసు ఉంచుతున్నారు. ଆଉ ମାଟିରେ ଉତ୍ପନ୍ନ ସମସ୍ତ ଧନ ସମ୍ପତ୍ତି ଉପରେ ସେମାନଙ୍କର ମନ ରଖିଅଛନ୍ତି. రాయంబాలు వారు మట్టిలో నుండి వచ్చే వస్తువులను వెతుకుతున్నారు. ଆଉ ସେମାନେ ମାଟିରୁ ଉତ୍ପନ୍ନ ଲୋକମାନେ ମାଟି ବିଷୟରେ ସେମାନେ ଖୋଜୁଅଛନ୍ତି. వాటిని సంపాదించుకుంటున్నారు. ଆଉ ତାର ସେଇ ମାଟିରେ ଥିବା ସମ୍ପତ୍ତିକୁ ସେମାନେ ସମ୍ପାଦନ କରୁଅଛନ୍ତି. ఒక్కోసారి వాటి కొరకు అబద్ధాలు ఆడుతున్నారు. ତା ପାଇଁ ସେମାନେ ମିଛ କହୁଛନ୍ତି. వాటి కొరకు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ଆଉ ତାହା ଯୋଗୁଁ ସେମାନେ ଏକ ଲୋକକୁ ହତ୍ୟା କରୁଛନ୍ତି. లంచాలు పుచ్చుకుంటున్నారు. ଆଉ ସେମାନେ ଲାଞ୍ଚ ନେଉଛନ୍ତି. వాటి కొరకు జైలుకు కూడా వెళుతున్నారు. ତାହା ଯୋଗୁଁ ସେମାନେ କାରାଗାର ବାସକୁ ମଧ୍ୟ ଯାଉଛନ୍ତି. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ତାହା ସହିତ ସେମାନେ ଆତ୍ମହତ୍ୟା ମଧ୍ୟ କରୁଅଛନ୍ତି. కారణం ఏమిటంటే କାରଣ କ'ଣ ଅଟେ? మీరు తమను సృష్టించిన దేవుని ప్రేమించలేదు. ଆଉ ସେମାନେ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଈଶ୍ୱରକୁ ସେମାନେ ପ୍ରେମ କରନ୍ତି ନାହିଁ. సృష్టిని వస్తువులను ప్రేమించుతున్నారు. ଆଉ ସେ ସୃଷ୍ଟି ବସ୍ତୁକୁ ସୃଷ୍ଟି ବିଷୟ ଗୁଡ଼ିକୁ ସେମାନେ ପ୍ରେମ କରୁଛନ୍ତି. దాన్ని బట్టి మానవులు పలు రకాలుగా నాశనం అవుతున్నారు. ତାହା ଯୋଗୁଁ ମଣିଷ ଜୀବନରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ମୃତ୍ୟୁର ସଂଘର୍ଷ ମଧ୍ୟରେ ସେମାନେ ବିନଷ୍ଟ ହେଉଛନ୍ତି. ప్రేమ లేని వారంతా చీకటే. ଆଉ ଯୋଉମାନଙ୍କ ଠାରେ ପ୍ରେମ ନାହିଁ ସେମାନଙ୍କ ଜୀବନରେ ଅନ୍ଧକାର ହିଁ ଅନ୍ଧକାର. వీరిలో ఏ మాత్రం కూడా వెలుగు లేదు. ଆଉ ସେମାନଙ୍କ ଜୀବନରେ କୌଣସି ପ୍ରକାର ଜ୍ୟୋତି ବା ତେଜ ନାହିଁ. వెలుగంటే ଆଉ ଜ୍ୟୋତି କହିଲେ సత్యమైన వెలుగు లేదు. ଆଉ ସତ୍ୟ ରୂପ ଜ୍ୟୋତି ସେମାନଙ୍କ ନିକଟରେ ପ୍ରକାଶିତ ନାହିଁ. ప్రపంచమంతా అబద్ధాలే. ଆଉ ପୃଥିବୀ ସାରା ମିଥ୍ୟା ଅଭିଯୋଗ ମଧ୍ୟ ଅଛି. ప్రపంచమంతా అవినీతి, ଆଉ ପ୍ରତ୍ୟେକ ପୃଥିବୀ ମଧ୍ୟରେ ଅବିନୀତି ଅନ୍ୟାୟ అక్రమాలే. ଅକ୍ରମ. అయితే సత్య దేవుడు ଆଉ ସତ୍ୟ ଈଶ୍ୱର ప్రజలను విడిపించడానికి ଆଉ ଏଇ ଲୋକମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ରକ୍ଷା କରିବା ପାଇଁ తన కుమారుడైన ప్రభువుని పంపించాడు. ତାହାଙ୍କର ପୁତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଏଇ ଜଗତକୁ ସେ ପଠେଇଲେ. ఆయన మానవులకు దేవుని ప్రేమను ప్రకటించాడు. ଆଉ ସେଇ ଲୋକମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟରେ ସେ ପ୍ରକାଶିତ କଲେ. ప్రభు మానవులను ప్రేమించుతున్నారు. ଆଉ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସେ ମନୁଷ୍ୟ ଜାତିକୁ ସେ ପ୍ରେମ କରିଥିବାରୁ ఆయన ప్రేమ నిజమైనది. ଆଉ ତାହାଙ୍କର ପ୍ରେମ ସତ୍ୟ ଅଟେ. ఆయన ప్రేమ పవిత్రమైనది. ତାହାଙ୍କର ପ୍ରେମ ଏକ ପବିତ୍ରତା ଅଟେ. యోహాను 1:5లో మనం చూసినట్లయితే ଆଉ ଜନ ପୁସ୍ତକ 1:5లో మనం చూసినట్లయితే ଜନ ପୁସ୍ତକ 1:5 ଯଦି ଆମେ ଦେଖୁ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ ଆଉ ସେଇ ଜ୍ୟୋତି ଅନ୍ଧକାର ମଧ୍ୟରେ ପ୍ରକାଶିତ ହୁଅଛି କିନ୍ତୁ చీకటి దానిని గ్రహింపకుండెను అని మనం చదువుతున్నాం. ଅନ୍ଧକାର ତାହାକୁ ଗ୍ରହଣ କରୁନାହିଁ ଆମେ ଦେଖିପାରୁଛୁ. చీకటి గల వారి హృదయం ଆଉ ଯୋଉମାନଙ୍କର ଅନ୍ଧକାର ରୂପ ହୃଦୟ దురాశలతో నిండి ఉన్నది. ସେମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ ମନ୍ଦ ଅଭିପ୍ରାୟରେ ପରିପୂର୍ଣ୍ଣତା ଅଛି. నానా రకాలైన వ్యర్థ ప్రేమలు వారిలో ఉన్నాయి. ଆଉ ସେମାନଙ୍କ ପ୍ରକାର ଜାଗତିକର ଅନେକ ପ୍ରକାର ପ୍ରେମ ଗୁଡ଼ିକ ଅଛି. ఈ ప్రేమలన్నీ ଏଇ ପ୍ରେମ ସବୁ సైతాను పుట్టించే ప్రేమలే. ଆଉ ଶୈତାନ ସେମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ ସୃଷ୍ଟି କରିଥିବା ପ୍ରେମ ଗୁଡ଼ିକ. పరిశుద్ధుడైన దేవుడు ପବିତ୍ର ଈଶ୍ୱର మట్టి మీదను ଆଉ మట్టిలో నుండి వచ్చిన వాటి మీదను ଆଉ ମାଟିରେ ଉତ୍ପନ୍ନ ହେଉଥିବା ଉପରେ ప్రేమను పుట్టించడు. ଆଉ ସେ ପ୍ରେମ ପ୍ରକାଶ କରିବେ ନାହିଁ. సైతాను ଶୈତାନ వారి సైన్యమైన దయ్యాలు ଆଉ ତାର ସୈନ୍ୟ ସମସ୍ତ ଭୂତମାନେ ఆ ప్రేమలను ଆଉ ସେଇ ପ୍ରେମ ଗୁଡ଼ିକୁ మానవుల్లో పుట్టిస్తున్నాయి. ଆଉ ସେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ହୃଦୟ ମଧ୍ୟରେ ସୃଷ୍ଟି କରିଥାନ୍ତି. వారి యొక్క మోసములో నుండి ଆଉ ସେମାନଙ୍କର ସେଇ ହୃଦୟ ମଧ୍ୟରୁ తన ప్రజలను రక్షించాలని ଆଉ ତାଙ୍କର ପ୍ରଜାମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ప్రభు మానవ అవతారములో జన్మించాడు. ତେଣୁ ଈଶ୍ୱର ତାଙ୍କର ମନୁଷ୍ୟ ରୂପ ଧାରଣ କରି ଏଇ ଜଗତ ମଧ୍ୟରେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ. మానవులు దయ్యాల ప్రేమ నుండి విడిపించబడాలి.
ଧନ ସମ୍ପତ୍ତି ଏବଂ ବିସ୍ତୃତ ଧନ ଟଙ୍କା ప్రేమించేవాడు ଯୋଉମାନେ ପ୍ରେମ କରନ୍ତି తన పొరుగు వారిని ప్రేమించలేడు. ତାର ନିଜର ପଡ଼ୋଶୀକୁ ସେ କେବେ ପ୍ରେମ କରିପାରିବ ନାହିଁ। కొందరు తమ తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు. ତେଣୁକରି ଏ ଜଗତର ଲୋକମାନେ ଏଇ ସବୁ ପ୍ରକାର ଜୀବନ ସେମାନଙ୍କ ଥିବା ଯୋଗୁଁ ସେମାନେ ପିତାମାତାଙ୍କୁ ମଧ୍ୟ ହତ୍ୟା କରୁଛନ୍ତି। కడుపులో తల్లిదండ్రులను మార్చబెట్టారు, లెక్క చేయరు. ତେଣୁ ସେମାନେ ପିତାମାତାଙ୍କୁ ମଧ୍ୟ ଧରାଛୁଆଁ ଦେଇନଥାନ୍ତି। వారు ఎంత బాధతో వారు గర్భము ధరించి పిల్లలను కన్నారు కానీ వారిని పట్టించుకోరు. ଆଉ ଏଇ ପିତାମାତାମାନେ କେତେ କଷ୍ଟ ଦୁଃଖ ଦେଇ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କ ଗର୍ଭ ଧାରଣ କରି ସେମାନଙ୍କୁ ସୃଷ୍ଟି କଲେ ଏଇ ପିଲାମାନେ ପିତାମାତାଙ୍କୁ ଧରାଛୁଆଁ ଦଉନାହାନ୍ତି। కొందరు తమ చెల్లెలని, కొందరు తమ భార్యలను హత్య చేయించడానికి కారణం ఏమిటంటే କେତେ ଜଣ ଲୋକମାନେ ନିଜ ଭଉଣୀମାନଙ୍କୁ ଭାଇମାନଙ୍କୁ ଭାର୍ଯ୍ୟାମାନଙ୍କୁ ହତ୍ୟା କରିବାର କାରଣ କଣ ମାନେ ఆస్తుల ప్రేమ, ସେମାନଙ୍କର ସେଇ ସମ୍ପତ୍ତି କେମିତି ସେମାନଙ୍କଠାରୁ ଲୁଟାଯିବ ପ୍ରେମ, నగల ప్రేమ, ଆଉ ସେମାନଙ୍କର ସେଇ ସୁନା ଗହଣା ପ୍ରତି ପ୍ରେମ, పొలాల ప్రేమ, ଆଉ ସେମାନଙ୍କର ଜମିବାଡ଼ି ଉପରେ ପ୍ରେମ। వాటిని పంచుకునే దగ్గర ସେଇ ସ୍ଥାନରେ ଯେତେବେଳେ ବଣ୍ଟନ କରାଯାଏ ଭାଇ ଭଉଣୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟରେ తేడా వస్తుంది. ସେଇ ଜାଗାରେ କେତେକ ପୃଥକ ବିଷୟ ଦେଖାଯାଉଅଛି। తేడా వచ్చింది కాబట్టి ସେଇ ସ୍ଥାନରେ ଏକ ପୃଥକ ଧାରଣା ହେଇଥିବାରୁ వారిలో వాదనలు జరుగుతున్నాయి, ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଭାଦ ବିବାଦ ଯୋଉ ଘଟୁଅଛି తర్వాత హత్య జరుగుతున్నాయి. ତାପରେ ସେମାନେ ହତ୍ୟା କରିଥାନ୍ତି। ప్రేమిన వర్గారా, ପ୍ରିୟମର ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, ఇటువంటి నాశనం ఎందుకు జరుగుతున్నాయి? এই ପ୍ରକାର ବିନାଶ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ କାହିଁକି ଘଟୁଅଛି? నిజమైన దేవుని కలిగి ఉన్న వారికి, ଯୋଉମାନେ ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଛନ୍ତି ఆ దేవుని ప్రేమించు వారికి ସେଇ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମକାରୀ ମାନେ ఇవి సంభవించవు. କାହା ସେମାନଙ୍କ ଜୀବନରେ କେବେ ସମ୍ଭବ ఇవి ନୁହେଁ। వారి జీవితంలో జరగవు. ସେମାନଙ୍କ ଜୀବନରେ ଏହା କେବେ ଘଟିବ ନାହିଁ। ఇలాంటి అన్ని జరగడానికి కారణం దుష్ట ప్రేమలే. ଆଉ ଏଇ ସମସ୍ତ ଘଟିବାର କାରଣ ହେଉଛି ସେ ଦୁଷ୍ଟ ଆତ୍ମାର ଆଉ ସେଇ ପ୍ରେମ, వాటి వెనుకనున్న దయ్యాలే. ସେମାନଙ୍କର ଜୀବନରେ ଥିବା ସେଇ ଭୂତ ପ୍ରେତାତ୍ମା ଗୁଡ଼ିକ। అయితే మానవ వాటిని దేవుడు దేవతలని భ్రమపడి ఆరాధిస్తున్నారు. ଆଉ ଏଇ ମାନବମାନେ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଦୂତମାନେ ଭାବି ଦେବମାନେ ଭାବି ସେମାନଙ୍କୁ ସେଇଟା ହିଁ ସେମାନେ ପୂଜା ଆରାଧନା କରନ୍ତି। నమస్కరిస్తున్నారు, ତାହା ପ୍ରତି ସେମାନେ ଦଣ୍ଡବତ ହୁଅଛନ୍ତି। దేవుని ఆరాధన చేస్తున్నారు. ଆଉ ସେମାନେ ତା ଉପରେ ବିଭିନ୍ନ ପ୍ରକାର ଉଚ୍ଚାରଣ କରି ତାକୁ ପ୍ରଶଂସା କରୁଛନ୍ତି। శైతాను ଶୈତାନ ప్రపంచ మానవ హృదయాలకు దురాశల బంధకంలో బంధించి ఉన్నాడు. ଶୈତାନ ଏଇ ଜଗତର ସମସ୍ତ ମାନବ ଜାତିର ଅନ୍ଧକାର ଦୁରାତ୍ମା ଆତ୍ମାରେ ସେମାନଙ୍କୁ ବନ୍ଧନ କରିଅଛି। మోసకరమైన ప్రేమల సంఖ్యలతో వాళ్ళని బంధిస్తున్నాడు. ଭ୍ରାନ୍ତକର ଶିକ୍ଷା ଏବଂ ପ୍ରେମ ମଧ୍ୟରେ ସେମାନଙ୍କୁ ବନ୍ଧନ କରି ରଖିଅଛି। ఫలితంగా వారు దేవుడినైనను ఆశపడకుండా ఉండలేమని, అబద్ధలాడకుండా ఉండటం సాధ్యం కాదని బలబుద్ధి చెబుతున్నారు. ଆଉ ପରିପୂର୍ଣ୍ଣତା ଥିବା ଖ୍ରୀଷ୍ଟ ବିଶ୍ୱାସୀମାନେ କୌଣସି ପ୍ରକାର ଭ୍ରାନ୍ତ ବିଷୟରେ ଭୁଲ ବାଟରେ ନ ଯାଇ ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଶକ୍ତିଯୁକ୍ତ ଭାବରେ ରହୁଛନ୍ତି। వారి వెనుక ତାର ପଛରେ సైతాన్ ఉన్నాడు. ଶୈତାନ ଅଛି। వారు వారి మాటలు విని ଆଉ ସେମାନଙ୍କର ସବୁ କଥା ଗୁଡ଼ିକ ସେ ଶୁଣି గొప్ప ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ଆଉ ସେ ବହୁତ ମାନେ ଖୁସି ଆନନ୍ଦରେ ସେ ଖୁଜି ମାରୁଅଛି, ଢିଅ ମାରୁଅଛି। దేవుడు సృష్టించిన మానవులలో ఇటువంటి అబద్ధ ప్రేమలను పుట్టించి చెప్పు. ସୃଷ୍ଟି କରିଥିବା ଏଇ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଏଇ ଶୈତାନ ଏକ ଅପ୍ରକାଶିତ ପ୍ରେମ ସୃଷ୍ଟି କରି ఒకరినొకడు మోసం చేసుకునేటట్లు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడేటట్లు చేశాడు వీడి చేస్తాడు. ଜଣକୁ ଜଣକୁ ଆଉ ବିନାଶ କରିବା, ଜଣକୁ ଜଣକୁ ମିଥ୍ୟାବାଦୀ କରିବା, ଏଇ ଶୈତାନ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେ ପ୍ରକାର ବୀଜ ବୁଣି ଦେଇଅଛି। ఈ విధంగా చేసిన నేనే అని వాడు ఆశతో నవ్వుతున్నాడు. ଆଉ ସେ ଏ ପ୍ରକାର ମୁଁ କରିଛି ବୋଲି ସେ ପରିହାସର ମଧ୍ୟରେ ଶୈତାନ ସେ ହସିଥାଏ। వారితో పాటు ତାହା ସହିତ వారి మోసంలో ఉన్న వారు కూడా నవ్వుతున్నారు. ତାର ଭ୍ରାନ୍ତ ଶିକ୍ଷାରେ ଥିବା ସେମାନେ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କରନ୍ତି। ప్రభుని అపహాసం చేస్తున్నారు. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ସେମାନେ ପରିହାସ କରୁଅଛନ୍ତି। ప్రభుని అపహసిస్తూ ଆଉ ପ୍ରଭୁ ఘోరంగా చిరవేశారు. ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ପରିହାସ କରୁ କରୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ସେ କ୍ରୁଶ ଉପରେ ସେମାନେ ତାକୁ କ୍ରୁଶରେ ବଧ କଲେ। వారు వేయలేదు, సైతానే వారి చేత వారిని పుట్టించిన దేవుని చిలువ వేసేటట్టు చేశాడు. ଆଉ ସେମାନେ କରିନାହାନ୍ତି, କିନ୍ତୁ ଶୈତାନ ସେମାନଙ୍କୁ ହୃଦୟ ମଧ୍ୟରେ ସୃଷ୍ଟି କରିଥିବା
ଉପରେ ଚଢ଼େଇ ତାଙ୍କୁ ମୃତ୍ୟୁଦଣ୍ଡ ଦେଉଥିଲେ। వారు సైతాన్ని ఆరాధించే ప్రజలు కాబట్టి ଆଉ ସେମାନେ ଶୈତାନଙ୍କୁ ଆରାଧନା କରିଥିବା ପ୍ରଜାମାନେ ଅଟନ୍ତି। సైతాన్ ఉపదేశించినట్లుగా వారు చేశారు। ଆଉ ଶୈତାନର ସମସ୍ତ ଉପଦେଶ ଦ୍ୱାରା ସେମାନେ ସେ ତାହା କରିଅଛନ୍ତି। కాబట్టి చిలివేసింది వారు కాదు నేనే అంటున్నాడు ఈ శాపనుడు। ଆଉ ସେ ଯେ ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ସେ କୃଷ୍ଣ ଉପରେ ଟଙ୍ଗାକି ଦିଆଗଲା ସେମାନେ ନୁହନ୍ତି। ଶୈତାନ କହୁଛି ମୁଁ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ କୃଷ୍ଣ ଉପରେ ଟଙ୍ଗେଇ ଦେଇଛି ଶୈତାନ କହୁଛି। ఈ మోసగాడు అందరూ కూడా సాతాను వలనే మరి పుడుతున్నారు। এই সমস্ত প্রকার ভয়ঙ্কর শৈতানের কুকল্পনা অন্ধকার মধ্যে শৈতানই করিথায়। సాతాను వలె క్రూరమైన నరహంతులుగా పుడుతున్నారు। এই শৈতান দ্বারা অনেক লোক মানে ঘোর নর হত্যাকারী ভাবে হয়ে যাচ্ছেন। ఇటువంటి వారందరూ కూడా এই প্রকার লোক মানে সমস্তకు దేవుని వలన పుట్టిన వారు కాదు। ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟି ହେଇଥିବା ପ୍ରଜା ନୁହନ୍ତି। దేవుడు తనను ప్రేమించు వారిని పుట్టించాడు। ପ୍ରଭୁ ଯେଉଁମାନେ ତାଙ୍କୁ ପ୍ରେମ କରିଅଛନ୍ତି ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ସେ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। దేవుడు తన ఆజ్ఞల గైకొను వారిని పుట్టించాడు। ପ୍ରଭୁ ଯେଉଁମାନେ ତାଙ୍କର ଆଜ୍ଞାକୁ ପ୍ରତିପାଳନ କରନ୍ତି ପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। అయితే వారు బహు కొద్దిగానే ఉన్నారు। ଆଉ ସେମାନେ ଜ୍ଞାନ ସହିତ ବୁଦ୍ଧି ସହିତ ଅଛନ୍ତି। దేవుని వలన పుట్టిన వారు ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟି ହେଇଥିବା ପ୍ରଜାମାନେ మట్టిని మట్టిలో నుండి వచ్చిన వాటిని ప్రేమించరు। ମାଟିରୁ ଉତ୍ପନ୍ନ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ସେମାନେ ପ୍ରେମ କରିବେ ନାହିଁ। వాటిని దూరంగా ఉంటారు। ଆଉ ତାଠାରୁ ସେମାନେ ଦୂରରେ ରହିବେ। వాటిని ముట్టరు, వాటిని తాకరు। ଆଉ ତାହାକୁ ସେମାନେ ଛୁଇଁବେ ନାହିଁ ବା ତାହାକୁ ସ୍ପର୍ଶ କରିବେ ନାହିଁ। వారు వేరుగా దేవుడు చూపించిన బాటలో వారు నడుస్తూ ఉంటారు। ଆଉ ତାହାଠାରୁ ସେମାନେ ଦୂରରେ ରହିଥାନ୍ତି। ଈଶ୍ୱର ଯେଉଁ ପ୍ରକାର ସେମାନଙ୍କୁ କହିଛନ୍ତି ପବିତ୍ରାତ୍ମା ସେମାନେ ତାହାଠାରୁ ଦୂରରେ ରହିଥାନ୍ତି। సమస్త సృష్టి కలిగి చేసిన దేవుడే ప్రేమిస్తారు। ଆଉ ସମସ୍ତ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଈଶ୍ୱରଙ୍କୁ ହିଁ ସେମାନେ ପ୍ରେମ କରିଥାନ୍ତି। చీకటి సంబంధులు, ଆଉ ତାହା ଅନ୍ଧକାର ମଧ୍ୟ ସମ୍ଭବ। బుద్ధిహీనులు, ବୁଦ୍ଧିହୀନ ମାନେ ఆస్తులను ధనమును వెండి బంగారాలను ప్రేమిస్తారు। ଆଉ ବୁଦ୍ଧିହୀନ ମାନେ ସମ୍ପତ୍ତି ଏବଂ ସୁନା ଗହଣ এই সমস্ত বিষୟ ଜଗତିକ ବିଷୟକୁ ସେମାନେ ପ୍ରେମ କରିଥାନ୍ତି। వీటిని ద్వేషించగలిగితే శత్రువు కూడా ప్రేమించగలుగుతారు। ଆଉ ତାହାକୁ ଯଦି ସେମାନେ ତାହା ଉପରେ ସେମାନେ ପରାଜୟ ବିଜୟ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି ତେବେ ଶତ୍ରୁକୁ ମଧ୍ୟ ସେମାନେ ଜୟ କରିପାରିବେ। పొరుగు వారిని ప్రేమించగలుగుతారు। ଆଉ ସେମାନେ ପଡ଼ୋଶୀକୁ ମଧ୍ୟ ଆତ୍ମତୁଲ୍ୟ ପ୍ରେମ କରିପାରିବେ। ఇలా ప్రేమించేవారి నిజమైన వెలుగు। ଆଉ ଏ ପ୍ରକାର ପ୍ରେମକାରୀ ମାନେ ପ୍ରକୃତରେ ସେମାନେ ତେଜସ୍ୱର ଜ୍ୟୋତି। ఇలా ప్రేమించేవారే దేవుని ప్రేమిస్తారు। এই প্রকার প্রেমকারী মানে ଈଶ୍ୱରଙ୍କୁ ସେମାନେ ପ୍ରେମ କରିଥାନ୍ତି। ఇలా ప్రేమించేవారు సూర్యుని వల్ల తేజరిల్లుతూ ఉంటారు। এই প্রকার প্রেমকারী মানে সেই সূর্যଙ୍କ পରି ସେମାନେ ତେଜ ଭାବରେ ପ୍ରକାଶିତ ହେବେ। వారు యుగ యుగాలు ప్రకాశించుతూనే ఉంటారు। ଆଉ ସେମାନେ ଯୁଗ ଯୁଗ ଧରି ସେମାନେ ସେଇ ସୂର୍ଯ୍ୟ ତେଜ ପରି ସେମାନେ ପ୍ରକାଶିତ ହେବେ। ప్రియమైన వాళ్ళారా, ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, ప్రియమైన సంగమా, ମୋର ମଣ୍ଡଳୀ, ఈ సత్య వెలుగులో నీవు ఎవరు? ଆଉ ଏଇ ସତ୍ୟ ଜ୍ୟୋତି ତେଜ ମଧ୍ୟରେ ଆମେ ତୁମେ କିଏ? ప్రభు ప్రశ్న వేస్తున్నాడు। ପ୍ରଭୁ ଆଜି ଆମକୁ ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରୁଛନ୍ତି। దీంట్లో నువ్వు ఎవరుగా ఉన్నావు? ଆଉ ତୁମେ କାହାର ଏଇ ଜ୍ୟୋତି ମଧ୍ୟରେ କାହାର ତୁମେ ଅନୁକରଣ କରୁଅଛ? భూమిని వెలికిన వారిగా ఉన్నావా? ତୁମେ ଜଗତର ସମ୍ପତ୍ତି ମଧ୍ୟରେ ଖୋଜିବା ବ୍ୟକ୍ତି ପରି ଅଛ? దేవుని ప్రేమించే వారిగా ఉన్నారా? ଆଉ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମକାରୀ ଭାବରେ ତୁମେ ଅଛ? అని మనల్ని ప్రభు అడుగుతున్నాడు। ପ୍ରଭୁ ଆଜି ଆମକୁ ସେ ପଚାରୁଛନ୍ତି నీవు వెలుగా చీకట? ତୁମେ ସେଇ ଜ୍ୟୋତି ବା ସେଇ ଅନ୍ଧକାର? నీవు ప్రభువుని ప్రేమించుతున్నావా? ତୁମେ କ'ଣ ପ୍ରକୃତରେ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ କରୁଅଛ କି? అవును అంటే ଯଦି ହଁ ବୋଲି ଯଦି ତୁମେ କହୁଅଛ నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి। ତେବେ ତୁମ ପରି ଆପଣ ପ୍ରତିବାସୀକୁ ଆତ୍ମତୁଲ୍ୟ ତୁମେ ପ୍ରେମ କର। అవును, ହଁ, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ମୁଁ ମୋର ପ୍ରାଣ ଆତ୍మ ଶରୀରକୁ ଯେମିତି ମୁଁ ପ୍ରେମ କରୁଅଛି నా పొరుగు వారిని కూడా అలాగే ప్రేమిస్తాను। ମୋର ପଡ଼ୋଶୀକୁ ମଧ୍ୟ ମୁଁ ସେଇ ପ୍ରକାର ପ୍ରେମ କରିବି। ఆ విధంగా నీవు చెప్పగలిగితే ସେଇ ପ୍ରକାର ଯଦି ତୁମେ କରିପାର నీవే వెలుగు, ଆଉ ତୁମେ ଗୋଟେ ଜ୍ୟୋତି ବା ଜ୍ୟୋତି ଅଟ। నీవే సూర్యుడవు। ତୁମେ ଜଣେ ଏକ ସୂର୍ଯ୍ୟ ତେଜ। దేవుని రూపం నీకుంది। ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱରୂପ ତୁମ ମଧ୍ୟରେ ଅଛି। ప్రేమ లేదా ପ୍ରେମ ଯଦି ନାହିଁ అయితే నీవు చీకటి। ଆଉ ତାହାର ବିପରୀତ ହଉଛି ତୁମେ ଅନ୍ଧକାର। నీ రూపం దయ్యపు రూపమే। ଆଉ ସେ ଅନ୍ଧକାରର ରୂପ ହଉଛି ଭୂତ ପ୍ରେତାତ୍ମର ରୂପ ଅଟେ। దయ్యాలు నరకములకు పాతాళములకు వెళతాయి। ଆଉ ଭୂତ ପ୍ରେତାତ୍ମା ମାନେ ନରକକୁ ବା
పరీక్షించుకొని आमे निजको निज आमे परीक्षा करी సూర్యునిగా మారడానికి ప్రయాసపడాలి. सूर्यको तेज परी आमे प्रकाशित हवा पाए आमे निजको आमे प्रतिष्ठा करिबा అందుకే దేవుని వాక్యంలో तेणु ईश्वर वाक्य దేవుడు ప్రేమ గలవాడు. तेणु प्रभु को वाक्य लेकर ईश्वर होचंदी प्रेम स्वरूप अटंती ఆయన సూర్యుడు. औसे होचंदी सूर्य అందుకే దేవుని వాక్యంలో చదవబడిన రీతిగా ईश्वर वाक्य आमे जहां पठन कलु నీతిమంతులు తమ తండ్రి రాజ్యమును और धार्मिक माने ईश्वर राज्य रे సూర్యుని వలె తేజవంతుడు. और सूर्य को परी से माने तेज रे प्रकाशित हेबे ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు. से आमंतर पिता आमे मेरे तांतर संतान संतति ఒక రోజు మనము ఆయన సముఖంలో సూర్యుని వలె మనం ఉండాలి. और गुटे दिन आमे तांतर सम्मुख रे से सूर्य तेज परी आमे तांतर निकट प्रकाशित होइबा నీతిని కలిగిన ప్రతి ఒక్కరూ ఆ నీతి గల రాజ్యంలో కనబడతారు. और धार्मिक लोक माने से धार्मिक राज्य का प्रति से माने सब बड़े चेष्टा करती యెహోవాను ప్రేమించువారు सलाम प्रभु को जो माने प्रेम करती బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. और से माने एक समृद्धि बलवंत सूर्य परी से माने प्रकाशित हेबे వారు ఎటువంటి వారినైనా, ఎటువంటి చీకటి శక్తులైనా, అంధకార శక్తులైనా, సాతాను సంబంధితులైనా వారు జయించగలుగుతారు. और जो कौन सी प्रकार जागतिक अंधकार शक्ति ऊपर है और से अंधकार और दुरात्मा शैतान ऊपर है से माने जय कर पाएंगे అందుకే యోహాను 1:5లో చదవబడిన రీతిగా प्रथम जॉन तारे 1:5 में యోహాను సువార్త 1:5 हां तो जॉन ने कभी से समाचार तारे 1:5 में लिखा जाए ఆ, ఆ వెలుగు ఆ. చీకటిలో ప్రకాశించుచున్నది గాని గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ, সেই জ্যোতি অন্ধকারে জর্জরিত হয়ে আসুଅছি, আর অন্ধকারে তার ভ্রমণ করিলেন। ఆ వెలుగు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. और से ज्योति के अमांतर प्रभु जी से कृष्ण లోకములో ఆయన ఉండలేదా? और कौन से जगत मंदिर से नथी देखी ఎందరూ విశ్వసించారు? केते लोग मैंने जिसु को विश्वास कले ఎందరూ ఆయన నమ్ముకున్నారు? केते जन ताक ठानी विश्वास करी ताको ग्रहण कले అదే యోహాను బట్టబయలు చేస్తున్నాడు. ताई जन सुसमाचार अपस्त्रिक ता प्रकाशित అదే యోహాను రాయించాడు. सेई जन ता मध्ये लिखन करी अछंती ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. और सेई ज्योति अंधकार मध्य रे प्रज्वल होई प्रज्वलित होउछिला చీకటిలో జీవిస్తున్న ప్రజల మధ్య ఆ యొక్క వెలుగు వచ్చి ఉన్నది. और अंधकार थिबा लोक मान को मध्य रे तान कर से ज्योति प्रकाशित हैला కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. किंतु से अंधकार से ज्योति को से ग्रहण कला नहीं ఆ ప్రజలు ఆ యొక్క ప్రభుని కనుగొనలేకపోయినారు, తెలుసుకోలేకపోయారు, నమ్మలేకపోయినారు. ए अंधकार थिबा प्रजा माने ई लोक माने प्रभु करितवा सृष्टि लोक माने प्रभु जी सुंदर समय विश्वास करि पारिले नहीं जानि पारिले नहीं ताको ग्रहण करि पारिले नहीं వాళ్ళ మధ్యన ఎన్ని అద్భుత కార్యములు చేస్తున్నా సరే प्रभु जी श्री कृष्ण जगत थिबा समय लोक मान को मध्य आश्चर्य कार्य करूथिले मध्य చనిపోయిన వారు బ్రతికిస్తున్నా సరే, मृत्यु लोक मान को सजीव कले मध्य నడవలేని వారు నడిపిస్తున్నా సరే, और लेंगा थिबा लोक मान को चलेगा पे शक्ति थिले मध्य देले मध्य చూడలేని వారు చూస్తున్నా సరే, जो माने अंध अछंती से माने दृष्टिपात देखिले मध्य ఇలాంటివన్నీ కూడా చూస్తూ కూడా एई लोक माने ई समस्त आश्चर्य कर्म जिसु का जीवन को देखिले मध्य సైతాన్ బాధకే లోపడిపోయారు. और समय शैतान कथा रे समय आ प्रभु यीशु को ठाकुर दूरे गले మరి అలాంటి వారు ఏ స్థలానికి వెళతారని దేవుని వాక్యం చెప్తుంది. एई करी के व्यक्ति माने विशेष माने समय को स्थान को जीवा माने बाइबल आज हमन को कोचे పాతాళం అనగా నరకాల్లో వేయబడతారు అంటుంది. और शैतान से नरक एवं तार हनुस्वर मन को से अंधकार एवं पाताल मध्य नरकरे समान निक्षेप करा जीवा దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి యథార్థంగా జీవించేవారు, దేవుని మాటకు లోబడినట్టు వారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నట్టు వారు ఆయన సముఖంలో కనబడతారు. जो मन ईश्वर को प्रेम करती जो मन शुद्धि अंतकरण माने सिद्धता माध्यम मार्ग मध्य जीवन काटती तबे सेवने ईश्वर का निकट तेज परिशुद्ध परि प्रकाशित हेबे అందును బట్టి మనం చీకట లేదా వెలుగ అన్నది మనకు మనమే పరీక్షించుకోగలిగితే, ఒక చీకటిగా ఉన్నట్లయితే వెలుగులోకి రావడానికి మనం ప్రయాసపడుతుంటాం. जण अमांतर जगत मध्य आमने अमांतर जीवन अंधकारमय जगत मध्य रखु ना ख्रिस्टन करे सेवा कृपा ज्योति मध्य हमें विश्वास करी
చీకటిని గ్రహించలేదు. किंतु से अंधकार प्रभु यीशु को ग्रहण करी पारिला नहीं। ఇదంతా గ్రహించకపోవడానికి కారణం ఏంటంటే प्रभु यीशु को ग्रहण न करी वाला कारण कोन माने వారి యొక్క హృదయాలను శైతానుడు వశపరుచుకున్నాడు. कारण समान हृदय मध्य शैतान रो वशीभूत मध्य समान रहिथिले వారిని తొలగించడానికి వారిని దూరపరచడానికి వారికి శక్తి చాలలేదు. और समान को प्रतिवाद करिया पाए ताको दूर करिया पाए समान के शक्ति समान नहीं ఆ ప్రజలే सही लोग माने ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే और सही लोग माने यदि प्रभु को निकट का सिखांती ప్రభుకి సన్నిహితులుగా జీవిస్తే प्रभु का निकटवर्ती समय जीवन का बनती ప్రభు పక్కన చేరితే प्रभु का पाक को समय यदि पहुंचवे ఏ సాతాను అయితే హృదయాలను వశపరుచుకున్నాడో ఆ సాతాను ప్రభు ఎడమంటాడు. और सही शैतान जो हृदय मध्य समान को वशीभूत में रखी अछि सही शैतान पर प्रभु जी कर शक्ति विजय को प्रयोग कर पारिबो కానీ రాకుండా సైతాన్ని వారిని ఎన్నో ఆశలు చూపించి ఆ ఆశల్లో ముంచి వేస్తున్నాడు. అందువల్ల వారు పైకి లేవలేకపోతున్నారు. और ई जगत अधिपति लोग मान को विभिन्न प्रकार जगत आशा गुडी को समान निकट रे परिपूर्णता दे समान से मध्य वशीभूत करिवा द्वारा ख्रिस्ट का आलोकमय शक्ति मध्य को समान आसी पारुना ఇది ఏ దేవుని ప్రేమ అనే భ్రమలో పడిపోతున్నారు. शैतान रो समस्त कार्य चतुर देखिकी जागतिक लोक माने एटाई ईश्वर का प्रेम बोली और समाने एक पशु तुल्य से ईश्वर रे समाने पड़ी जाउ छथि ఈ త్రోవే మాకు దేవుని దగ్గర నడిపిస్తుందని భ్రమలో పడిపోతున్నారు. आ एई शैतान रो पथई आमन ईश्वर का निकट चढौछु बोली समाने एक भ्रांत शिक्षा मध्य रे समाने पड़ी जाउ छथि దాని గురించి పరిచయించుకోలేదు, దాని గురించి ఆలోచించుకోలేదు. ଆଉ ତାହା ଉପରେ ସେମାନେ ଆଲୋକପାତ କରିନାହାନ୍ତି ତାହା ଉପରେ ସେମାନେ ଆଲୋଚନା କରିନାହାନ୍ତି ତା ବିଷୟରେ ସେମାନେ ସଂଶ୍ଳିଷ୍ଟ କରିନାହାନ୍ତି కానీ భ్రమలో పడిపోయిన వారిని ସେମାନେ దేవుడు బయటికి తీసుకురావాలని ప్రార్థిస్తూ ఉండాలి. ସେଇ ଭ୍ରମରେ ବା ଶୈତାନର ଜାଲ ମଧ୍ୟରେ ପଡ଼ିଯାଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ ସେଇ ସ୍ଥାନରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ସେ ଆମଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି అందుకే ఒక భక్తుడు మీరు వెలుగా చీకట. ଗଣ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆଜି ଆମକୁ ପଚାରୁଛନ୍ତି ତୁମେ ଅନ୍ଧକାର ନା ଜ୍ୟୋତି ସ୍ୱରୂପ నా దగ్గర జవాబులు వినాలని ఆశిస్తున్నాడు. ଆଉ ପ୍ରଭୁ ସେ ଜବାବ ପ୍ରତ୍ୟୁତ୍ତର ଶୁଣିବା ପାଇଁ ସେ ଆଶା ପ୍ରକାଶ କରୁଛନ୍ତି ఆ జవాబు ఇచ్చేవారు ఎవరు ఉంటారు? से प्रत्युत्तर जवाब परि आमे माने प्रभु कठारे थिबा दरकार అట్టి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించి से प्रकार నడిపించును గాక. ఆమేన్. से प्रकार कृपा